నాకు సండే వస్తే పిల్లలకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాలి అంటే చాలా ఇష్టం అండి. ఓపికున్నా లేకపోయినా మాక్సిమం ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టాలి అనిపిస్తది. ఎందుకంటే డైలీ రొటీన్‌లో వాళ్ళు హడావిడిగా స్కూల్‌కెళ్ళాలి. నేను హడావిడిగా షాప్ దగ్గరికి రావాలి. అలా ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేయాలంటే ఫెస్టివల్స్‌కో కుదురుతది. ఇంకా అలా కాకుండా ఇలా అయితే సండే వస్తే వాళ్ళకి నచ్చినట్టు ఏదైనా చేసి పెడదాము అని అనుకుంటూ ఉంటా. ఫెస్టివల్స్ వచ్చినా పొంగలి, సేమియా పరమాన్నం ఇలాంటివే పులిహోర ఎక్కువ చేస్తాం కదా! ఇంకా ఇలాంటి జున్నుగడ్డలు, ఫ్రాంకీస్ ఇలాంటియన్నీ పండగలప్పుడు చెయ్యం కదా! అందుకని ఇంక నేనేం చేస్తానంటే ఆదివారం వస్తే ఇలా జున్నుగడ్డి స్వీట్ కానీ లేదంటే జున్ను కానీ అలా చేస్తూ ఉంటాననమాట. అంటే స్వీట్ రెసిపీ తక్కువ చేస్తాను. ఎక్కువ హాట్ రెసిపీసే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ ఆదివారం ఏంటంటే ఇంక నేను పిల్లలకి ఇష్టమైనటువంటి జున్నుగడ్డి అయితే చేసేసి తర్వాత పన్నీర్ ఫ్రాంకీస్ అయితే చేశానండి. ఇంకా సాటర్డే వస్తే నేను కొంచెం చపాతీలు ఎక్కువైతే చేసుకుంటాను. ఎందుకంటే ఆదివారం రోజు కష్టం అనుకోకుండా మనకి పిల్లలకి నచ్చినట్టు ఫ్రాంకీస్, ఎగ్ చపాతీ ఇంక ఇలాంటివి సంబంధించినవి చేసి పెట్టొచ్చని శనివారం పూట ముందే చేసుకుంటాననమాట. ఇంకా ఇందులోకి వచ్చేస్తే జున్నుగడ్డి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెయ్యి కూడా పెట్టేసుకున్నానులేండి. నెయ్యి కూడా కాగిపోయింది. చూసారు కదా జున్నుగడ్డి స్వీట్ ఎప్పుడైనా సరే పంచదారతో కంటే బెల్లంతో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా జున్నుగడ్డి చేసి ఫ్రాంకీస్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా షాప్కి వచ్చిన తర్వాత పిల్లలు నేను కొంచెం పీస్ఫుల్గా ఇక్కడే తినేసాము. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.